ఏపీలో కూటమి సర్కార్ ఇవాళ సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టబోతుంది. ప్రజాసేవలో వినూత్నంగా ముందుకెళ్తున్న కూటమి ప్రభుత్వం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేపట్టనుంది. మొత్తం 4 విడతల్లో ఈ స్మార్ట్ కార్డులు పంపిణీ జరగనుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇవాళ 2 ప్రాంతాల్లో పాల్గొని స్మార్ట్ రేషన్ కార్డుల్ని అందజేయనున్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఇందులో భాగంగానే మొదటి విడతగా 9 జిల్లాల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనుంది. విజయనగరం, విశాఖ, ఎన్టీఆర్, తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాల్లో స్మార్ట్ కార్డుల పంపిణీ చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నెల 30 నుంచి 2వ విడత 4 జిల్లాల్లో పంపిణీ చేయనున్నారు. చిత్తూరు, కాకినాడ, గుంటూరు, ఏలూరు జిల్లాల్లో రేషన్ కార్డుల పంపిణీ చేస్తారు. 3వ విడతలో వచ్చే నెల 6 నుంచి 5 జిల్లాలు అనంతపురం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లిలో రేషన్ స్మార్ట్ కార్డుల్ని పంపిణీ చేయనున్నారు. ఇక 4వ విడతలో వచ్చే నెల 15 నుంచి 8 జిల్లాల్లో అందజేస్తారు. అందులో బాపట్ల, పల్నాడు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాలు ఉన్నాయి. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, సుమిత్ర, ఈ రోజు నుంచి ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. 10 గంటల నుంచి ఏదైతే మొదటి విడతలో 9 జిల్లాలు ఇప్పటికే కేటాయించారో ఆ 9 జిల్లాల పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ రేషన్ కార్డుల పంపిణీ అనేది జరగబోతుంది. అయితే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు ఉన్నతాధికారులు అలాగే మంత్రులు అందుబాటులో ఉంటే ఎవరైతే మంత్రులు ఉంటారో వాళ్ళు కూడా ఈ రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలంటూ ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మొత్తం 1,45,00,000 కుటుంబాలకు ఈ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీకి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ పూర్తి చేసింది. ఈ రోజు 9 జిల్లాలకు సంబంధించి మొత్తం 53 లక్షల కార్డులను ఈ రోజు పంపిణీ చేయబోతున్నారు. మొత్తం 4 విడతల్లో ఈ పంపిణీ కార్యక్రమం ఉండబోతుంది. మొదటి విడతకు సంబంధించి 9 జిల్లాల్లో ప్రస్తుతం అయితే ఈ పంపిణీ కార్యక్రమం ఉండబోతుంది. అయితే రేషన్ కార్డులు ఖచ్చితంగా క్యూఆర్ కోడ్తో పాటు ఒక ఏదైతే క్యూఆర్ కోడ్ ఎవరైనా స్కాన్ చేసినట్లయితే వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా పూర్తిగా వచ్చే విధంగా దీనికి సంబంధించినటువంటి అన్ని టెక్నాలజీలు కూడా ఈ కార్డులో పొందుపరచడం జరిగింది. ఏటీఎం అలా ఉండే ఈ కార్డును వినియోగించుకోవడానికి, క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందంటూ కూడా ఈ కార్డుని తీసుకురావడం జరిగింది. అయితే గతంలో ఉండే రేషన్ కార్డులు చాలా లెంతీగా ఉంటాయి కాబట్టి వాటిని క్యారీ చేయాలన్నా ఇబ్బందికరంగా పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఈ స్మార్ట్ కార్డుతో అటు టెక్నాలజీని ఇందులో పొందుపరిచారు, దాంతోపాటు సులువుగా క్యారీ చేసుకునేందుకు కూడా మనకి అవకాశం ఉండే విధంగా ఈ కార్డుని రూపొందించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ఆల్రెడీ లిస్టు కూడా సిద్ధమైంది. మొత్తం 1,45,00,000 మందికి ఈ రేషన్ కార్డులు పంపిణీ చేయబోతున్నారు. మొదటి విడతలో భాగంగా ఈ రోజు 9 జిల్లాలకు సంబంధించినటువంటి పంపిణీ ఈ రోజు ప్రారంభం కాబోతుంది. తర్వాత 2వ విడత, తర్వాత 3వ విడత, అలాగే సెప్టెంబర్ 15న 4వ విడత కార్యక్రమం కూడా ఉండబోతుంది. మొత్తం అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ స్మార్ట్ కార్డుల పంపిణీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇప్పటికే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ పూర్తి చేసింది. దీంతో పాటు ఎవరికైతే అర్హులై ఉండి రేషన్ కార్డు రాలేదో వాళ్ళందరూ కూడా ఫిర్యాదు చేసుకోవచ్చు అంటూ కూడా ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కార్డుల పంపిణీ తర్వాత ఎవరైతే అర్హులుగా ఉండి వాళ్ళకి రేషన్ కార్డు రాలేదో వాళ్ళందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి సచివాలయాల్లో ఫిర్యాదు చేసుకున్నట్లయితే వాళ్ళకు కూడా మళ్ళీ వెరిఫై చేసిన తర్వాత వాళ్ళకు కూడా కార్డుని మంజూరు చేసే ఆలోచన చేస్తున్నట్టుగా అధికారులు ఇప్పటికే చెప్తున్నారు. దీంతో పాటు ఈ స్మార్ట్ కార్డుల పంపిణీకి సంబంధించినటువంటి ప్రోటోకాల్స్ కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ముఖ్యంగా ఎక్కడైతే పంపిణీ కార్యక్రమం ఉంటుందో అక్కడ స్థానిక సభ్యులు ఖచ్చితంగా పాల్గొనాలి. ముఖ్యంగా విడతల వారికి ఏ పంచాయతీలు అయితే ప్రతి పంచాయతీకి కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యేలు అలాగే లోకల్ లీడర్స్ అంతా కూడా వీళ్ళు వాళ్ళందరూ కూడా స్మార్ట్ కార్డు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఈ రోజు విజయవాడలో అయితే మంత్రి నాదెండ్ల మనోహర్ ఇక్కడ ఆల్రెడీ పంపిణీ చేయబోతున్నారు. 10:30 తర్వాత ఆయన విజయవాడలో ఈస్ట్ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి ఆ కార్యక్రమాన్ని ఆయన చేపట్టబోతున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 9 జిల్లాల్లో ఈ రోజు నుంచి రేషన్ కార్డుల పంపిణీ అనేది ప్రారంభమవుతుంది. తర్వాత మిగిలినటువంటి 3 విడతలు కూడా ఈ పంపిణీ కార్యక్రమం కొనసాగబోతుంది. థ్యాంక్ యూ దుర్గా ఫర్ ద అప్డేట్స్.